మోక్షమే ఇవ్వగలిగినవాడు, ఐశ్వర్యం ఇవ్వగలిగినవాడు, అందం ఇవ్వగలిగినవాడు, ఏదైనా ఇవ్వగలిగినవాడు, ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో? కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణి సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిశ శతఘ్ని చక్రాధ్యాయుధ భీషణ కర సహస్ర దంష్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది కుఠారేణ వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముషలేన నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీకన బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామా భయం కురు కురు విత్రస్తమాం ఆశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుత్రుషార్థం మామాప్యాయ అప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్సు. కోరికని కాల్చగలిగినవాడు, మృత్యువుని తన్నగలిగినవాడు. ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాదులు. మార్కండేయుడు నాకు చావు రాకూడదనలేదు, శివలింగాన్ని పట్టుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆయన పరిపాలకుడు, మహేశ్వరుడు, శ్రేష్ఠుడు, దక్షుడు. నేను ఆయనని పట్టుకునుండగా నన్ను యముడేం చేస్తాడన్నాడు. అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు. ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నాడు. ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది. ఇంత కండ కావరమా అన్నాడు స్వామి. అంతే లేచొచ్చి ఎడమ కాలెత్తి పాదుడు ప్రాణం వదిలేశాడు. యముడు చనిపోయాడు. శంకర భగవత్పాదులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యమధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే. సాయంకాలం అయ్యేటప్పటికి ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సాయంకాలం అయ్యేటప్పటికీ శ్రీశైలం కొండ మీద దిగుతాడు ఆయన ప్రదోష వేళలో వెళుతూ. అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో. కాబట్టి శంకర, ఒక పని చెయ్యి, నీకొక మణిపాదుకలకు జంట ఇస్తాను, నీ పాదములకు ఆ మణిపాదుకలను తొడుక్కో. ఏమిటో తెలుసా మణిపాదుకలు? నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తున్నాను, పుచ్చేసుకోండి స్వామి అన్నారు. అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా? కాదు, మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగొచ్చారు జగద్గురువులై. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు.
ఆయన్ని నమ్ముకున్నవాడికి లోటేమిటండి? ఆయన్ని నమ్ముకున్నవాడికి భయం ఎక్కడుంది? నిన్న మీతో అన్నానుగా, శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో, ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి శంచఘంటాం, మా స్వామి నడుముకి గంటలు కట్టుకుంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే. ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభవాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుందిట ఈ మహిషం. అప్పుడు ఆయన వచ్చి, నానా బెంగ పెట్టుకోకురా, నాలో కలిసిపోతున్నావని మెల్లిగా కుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట. అందుకనే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ తారాయ చ. సంసార సాగరమును దాటిస్తాడు. అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి? నేనేమీ చేయలేదని చెప్తే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో, నేనేం చేశాను స్వామి? నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర, నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడని. నువ్వు నిన్ను నెత్తి మీద పెట్టుకో, ఎవరు కాదన్నాడు? పెట్టుకుంటాడు అలా, నిజంగా వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివాన్న నామంగా మార్చి తనలో కలుపుకుంటాడు. అంతటి ప్రసన్నుడు ఆయన, ఎంతటి పరిపాలకుడో అంతటి సౌలభ్యమూర్తి. ఇది చెప్పడం మహేశ్వర. సరే, ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అంతే ఉంటుంది ఇంకా. కానీ 108 అన్న మైలురాయి ఒకటి ఉంది కదా చేరవలసింది. కాబట్టి శివో మహేశ్వర శంభు 3వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. శంభు 8 అయిపోయింది, ఇంకా శంభు ఏమిటి? సరే, శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శంభునామమునకు అర్థమేమి అంటే శం భావయతీతి ఇది శంభు. సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో, ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచిపెడుతున్నాడో వాడికి శంభు అని పేరు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఆకలి ఉంది, మీ దగ్గర పరవాన్నం ఉంది, మీరు పంచరు, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు, సమస్త సుఖములకు తాను స్థానమై ఉండి వాటిని పంపకం చేసేవాడు ఎవరున్నాడో వాడికి శంభువు అని పేరు. ఈ శం, ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో? ఏమిటండి సుఖము అని మీరు అడగచ్చు నన్ను. ఈ శం బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే, బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది. అంటే మీరేదో అయోమయంగా అన్నారు, ఆ మాట మాకు అర్థం కావట్లేదంటారు. బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది. ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి. బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది, దానికి గొప్ప సౌందర్యం ఉంది, అందం ఉంది. గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు కన్ను ఉన్నప్పుడు. అక్కడ కస్తూరి ఉంది, దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు ముక్కు ఉన్నప్పుడు. మీ కొడుకొచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు, పుత్రగాత్ర పరిష్వంగం యొక్క అందం, ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు స్పర్శ ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవరు ఏర్పాటు చేశారు? ఈ పళ్ళు కాని, తోటలు కాని, పొలాలు కాని, జలపాతాలు కాని, పువ్వులు కాని, వీణానాదములు కాని, మృదంగములు కాని, చప్పుళ్ళు కాని, కోయిలలు కాని, పాటలు కాని, చిలకలు కాని, చెట్లు కాని, పర్వతాలు కాని, కొండలు కాని, నదులు కాని, ప్రవాహాలు కాని, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు, ఆయనే సృష్టించాడు. ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు. మీకు ఒక్క 5 ఇవ్వడం మానేశాడు అనుకోండి. ఆయన కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక 5 తీసేశాడు. కన్ను లేదు, లేదా కన్నుంది చూడదు, ముక్కుంది వాసన చెప్పదు, నాలుగుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు, చెవులున్నాయి వినడం తెలియదు,
జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో మీకు ఏమైనా పని ఉందా? గులాబీ పూలు ఉన్నాయి, మీరు ఏమైనా చూస్తారా? జలపాతాలు ఉన్నాయి, మీకు ఏమైనా పనికొస్తాయా? చూస్తారా మీరు? పెద్ద దేవాలయ గోపురం ఉంది, మీరు ఏమైనా చూస్తారా? గరుత్మంతుడు రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు, మీరు చూస్తారా? నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు, పెద్ద మూర్తి, మీకేమైనా కనపడుతుందా? చిలక ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది, మీరేమైనా చూసి సంతోషిస్తారా? మీకెందుకు పనికిరాదు అది. మీ కస్తూరి, జవ్వాజి, జాపత్రి, ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది, మీకేమైనా పనికొస్తుందా? ముక్కు లేదు. నిప్పు కణిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా, బందర్ లడ్డూ పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా మీకు ఓటే. ఎందుకంటే మీ నాలుకకు రుచి తెలియదు. బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు. వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు, ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు, పెట్టినా మీకు తెలియదు, ఎందుకంటే స్పర్శ తెలియదు. ఇప్పుడు చర్మముకు స్పర్శ లేదు, మీకు సుఖం లేదు. ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ 5 లేకపోతే మీకు పనికొస్తాయా? సుఖములు ఉంటాయా? లేవు. ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి? కంటికి చూడడం, ముక్కుకి వాసన చూడడం, నాలుకకి రుచి చెప్పడం, చెవికి వినడం, చర్మానికి స్పర్శ, ఈ 5 ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఈ 5 ఎవరిచ్చారు? అమ్మిచ్చిందా? నాన్నగారు ఇచ్చారా? మామయ్య ఇచ్చాడా? బాబాయ్ ఇచ్చాడా? పెళ్లిలో చదివించారా? ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు? లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు. ఆయనే లోపల జ్యోతిగా ఉండి చెవి వినేట్టు చేస్తున్నాడు. చెవి ఉండి వినలేని వాళ్ళు లేరా? కన్ను ఉండి చూడలేకపోతున్న వాళ్ళు లేరా? ఈ 5టిని పని చేయిస్తున్నవాడు ఆయనే. బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే. అవి పెట్టాడు, ఇవి పెట్టాడు, దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి కదా. ఆయన లోపల ఉండి కంటిని చూసే శక్తిని వెనక్కి తీసేసాడనుకోండి, మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి, ఇంకా చూడలేరు. చెవికి వినే శక్తి వెనక్కి తీసేశాడనుకోండి, మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో. వెనక్కి తీశాడనుకోండి, మీరు వీణావాదన వింటారా, సంగీతం వింటారా, ప్రవచనం వింటారా, మృదంగం వింటారా, వేద ఘోష వింటారా, చక్కటి పాట వింటారా, మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చిరాని మాటలు వింటారా? మీరేం వింటారు? ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు. ఇప్పుడు చెప్పండి, సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు? కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖం అనుభవించడానికి. ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము. 1. 2, ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే 3 లేకపోతే ఉండవు. ఏమిటో తెలుసండి ఆ 3? సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేదా వర్షము. సూర్యుల్లోనే అగ్నిని కూడా చెప్పేస్తే వర్షం. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట. ఈ 3 లేకపోతే మీకు అసలు సుఖమన్న మాట కాదు, అస్తిత్వం ఉండదు, ఉండడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు లేడు లోకంలో, మీ బట్టలు ఆరుతాయా? మీ ఒళ్ళు ఆరుతుందా? చీకటి పోతుందా? ఎన్ని పురుగులు పుట్టేస్తాయి, ఎన్ని దోమలు పెరిగిపోతాయి, ఎన్ని లైట్లు వేసుకుంటారు? ఈశ్వరుడు 24 గంటల్లో 12 గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా. సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు, ఏ బిల్లు అడిగాడు ఆయన? ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్నిచ్చి 1-2-3 గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్ ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కట్లు పడిపోతున్నాం మనం. సూర్యుణ్ణి ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మొక్కలు పెరగవు, బట్టలు ఆరవు, అప్పడాలు ఎండవు, వడియాలు ఎండవు, మీకు ఆరోగ్యం ఉండదు, క్రిములు కీటకాలు పుట్టేస్తాయి, కటిక చీకటి, నీరు ఇంకదు, నీరు పెరిగిపోతుంది. దానివల్ల
మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి. ఏది అస్తిత్వం? అసలు సుఖమన్న మాటేదండి. సూర్యుడు లేకపోతే అంతా దుఃఖమే. ఏం ముసురండి, 10 రోజుల నుంచి ముసురు, ఎప్పటికీ సూర్యోదయం అవుతుందో అంటారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు లేడు. మీరు ఆలోచించండి, ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే. మీరు అలా బయటకు వచ్చి కూర్చొని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని, రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే, హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజత దంబరస్థః. వెండి పంజరంలో హంసలా ఆయన తెల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే ఆ చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు. ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఎక్కడిది? రాత్రి వేళ వెన్నెలెక్కడిది? వర్షం, సూర్యుడే వర్షం. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ. ఆయనే అపాం మిత్ర. ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడైన. లోకంలో వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి అంటాం. వర్షాలు పడ్డాయనుకోండి, అమ్మయ్యా వానపడిందండి అని ఇంట్లోకి వెళ్ళిపోతాం. వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలుసా అండి? ఈశ్వర, వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు, వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా. వీళ్ళందరూ చెప్పారనుకుని వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప. అదొక్కటే బెకబెక 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 అంటూనే ఉంటుంది. అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పను చూస్తే ఇష్టంట. అందుకే కప్పలను ఊరేగిస్తారు. పిచ్చేళ్ళే ఊరేగించలేదు మన వాళ్ళు, మూఢనమ్మకాలే కాదు. మీరేం చేస్తారు? నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి, తిన్నగా వస్తే నాకు ఖాళీ లేదంటాడు వీడు. అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో పట్టుకుని వచ్చి, గురుగారు 2 రోజులు వెళ్తేనే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉండండి డిసెంబర్లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటాను కదా. నాకు బాగా ప్రీతిపాత్రులైన వారు ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు. ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే, వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది. అయ్యో పాపం చిన్న చినుకడితే చాలు బెగబెగబెగలాడుతుంది రాయిదని. దాన్నే ఊరేగింపు చేశారనుకోండి, ఒరే దానికి ఊరేగింపు చేస్తున్నారా మన పట్ల కృతజ్ఞతని, పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే అది చిన్నబుచ్చుకుంటుంది, అన్ని మాటలు చెప్పాను ఈశ్వర కురిపించలేదంటారని కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు. మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి, అమాయకులై చేయరు వాళ్ళు. కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు, సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు. కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి, మీకు జీవితం నడవదు. వంకాయలు ఉన్నాయి, నీళ్లున్నాయి, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, అగ్నిహోత్రం లేదు, ఏం ఉడకేసుకు తింటారు? వంకాయలు తినాలి, పచ్చి వంకాయలు, పచ్చి క్యాబేజీ తినాలి, ఉడికించుకోవడానికి ఏం ఉండదు. ఇంకా హోమం ఏం చేస్తారు, యజ్ఞం ఏం చేస్తారు, యాగం ఏం చేస్తారు, పితృదేవతలకి పిండం ఏం పెడతారు, వాళ్ళకి కవ్యమేమి ఇస్తారు, దేవతలకి హవ్యమేమి ఇస్తారు. మీరు ఇవ్వలేరు, అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం. దేవతలకు మళ్ళీ మీరు హవ్యం ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈ అగ్నిని, ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి. మీరు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రులై ఉన్నారు. ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు? ఆ ముగ్గురు ఆయన శరీరంలో అంతర్భాగములై ఉన్నారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్య చంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు. లేదా ఆయన 3 కళ్ళవి. మీరు అవతల వాళ్ళ కంటి చూపు మీ మీద ఏమిటో మీరు మా వంక ప్రసన్నంగా చూడటం లేదు ఈ మధ్య అంటారు. ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఓ చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే, ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే, ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండాయి, గోధుమ పిండి అయింది, అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండాయి.
చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి ఒక్క 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని నిన్నటి చదివినాటి చంద్రుడి వంక చూసి కాసేపు ప్రశాంతత పొంది ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. చంద్రమా మనసో జాతః, మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది. కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి శంభు అయిపోయిందని మీరు అనుకోకండి. అలా అయిపోతే ఇంకేమిటి అసలు. ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. కాకపోతే ఏదో 2కి చేరిపోయానని ఒక సంతోషానికి 2ని మొదలెట్టానంతే. కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి. రేపు మళ్ళీ శంభు పట్టుకుంటాను. పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకు ఏదో వెర్రో పిచ్చి అని మీరు అనుకోకండి. కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో, ఆ నామమును వింటే మీరు తరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో, అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ 8 గంటల 15 నిమిషాలు అయిపోయింది. అది అవదు, 9 అవుతుంది. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి? కాబట్టి రేపు 6 గంటల 30 నిమిషాలకు పునఃప్రారంభం చేస్తాను. మీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు. శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు పాపం నేను ఏదో బోర్డు మీద రాస్తారు అంటే అయ్యో అదేమిటి గురువుగారు, వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనపడని వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత అల్లరి? మేమే ప్రింట్ వేసేస్తామని సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అన్నట్టు మీకు ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు. కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం, నాకు ఫోన్ చేయడం, అల్లరిపడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను, మీరు అనండి. హే స్వామినాథ కరుణాకర దీన బంధో. నాగుల చవితి కార్డులోంచి శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. నేలు నా గన్న నా కులము నేలు నా కన్న. ఆడపిల్ల చెప్తుందేమో అని ఇలా 2గా కూడా కలిపేశారు. తోక త్రొక్కినా తొలగుచు పొమ్ము, ఇదిగో నూక నిచ్చెదను మూకను నాకిమ్ము, పిల్లల మూకను నాకిచ్చి కాపాడు తండ్రి. చక్కగా మీరు నాగుల చవితి నాడు దీన్ని అనుసంధానము చేసుకొని తరించెదరుగాక. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. హరి ఓం. శంభు శం భావయతీతి ఇది శంభు. సుఖములకన్నిటికీ స్థానమైన వాడెవరో ఆయన శంభువు. కేవలముగా ఆయన సుఖములకు స్థానమై ఉండడం చేత మనకి కలిగే ప్రయోజనం ఏమి ఉండదు. మనకి అన్నప్పుడు నేను కేవలం మనుష్య జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సమస్త జీవకోటికి ఆయన సమస్త జీవకోటికి సుఖమును కల్పించడానికి ప్రధానంగా బ్రహ్మాండమునందు సుఖస్థానములను కల్పించి పిండాండమునందు జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. బయట జలపాతమున్నది, గులాబీ పువ్వు ఉన్నది, మందార పువ్వు ఉన్నది, చూడడానికి కన్నున్నది. బయట వీణానాదమున్నది, ఇక్కడ వినడానికి చెవి ఉన్నది. బయట మధుర పదార్థమున్నది, దాని రుచి తెలుసుకొనుటకి ఇక్కడ నాలుక ఉన్నది. కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం తెలుసుకోవడానికి ఈ చర్మమునకు స్పర్శ ఉన్నది. బయట మంచి సువాసన ఉన్నది, ఆఘ్రాణించి సుఖమును పొందుటకు ఇక్కడ ముక్కు ఉన్నది. ఆయన బ్రహ్మాండమునందు ఏ సుఖస్థానములనుంచాడో వాటిని మీరు అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియ సంఘాతము చేత బ్రహ్మాండమునందు ఉండేటటువంటి సుఖములను మీరు అనుభవించడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయనే కల్పించాడు. కాబట్టి సమస్త సుఖములు ఎవరి వలన మీరు అనుభవించగలుగుతున్నారు? కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము చేత.
ఆయన అలా అనుగ్రహించి ఉండి ఉండకపోతే బ్రహ్మాండమునందు సుఖస్థానములు ఉండవు, వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములు ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఏదో ప్రాణం ఉండదా అంటే ఉంటుంది. ఏమి తింటున్నాడో ఆయనకే తెలియదు, ఏమి చూడడానికి అవకాశం ఉండదు, ఏమి వినడానికి అవకాశం ఉండదు. అలా ఓ కొండ చిలవ ఎలా పడుంటుందో అలా పడుంటాడంతే. అలా కాకుండా నిత్య చైతన్యంతో ఇంత సంతోషంగా జీవులు ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇలా సుఖములను ఈశ్వరుడు బ్రహ్మాండమునందు కల్పించడం, ఈ పిండాండమునందుండేటటువంటి జ్ఞానేంద్రియములతో సుఖములను అనుభవించడం, ఇది ఒక్కటేనా శాస్త్రమునకు సృష్టికి ప్రయోజనం? మిగిలిన ప్రాణులకు జ్ఞానమన్న మాట తెలియదు, వైరాగ్యం అన్న మాట తెలియదు. మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణికి వైరాగ్యము సుఖము. వైరాగ్యము దుఃఖమని మీరు అనుకోకూడదు. వైరాగ్య సుఖమును అనుభవించాడంటారు. వైరాగ్యము కూడా సుఖమే. అసలు సుఖములలోకెల్లా మహోత్కృష్టమైన సుఖము వైరాగ్య సుఖమే. వైరాగ్య సుఖస్పర్శయందు దుఃఖస్పర్శ వలన సుఖస్పర్శ క్షీణించడం అన్నది ఉండదు. సుఖస్పర్శకుండే ప్రమాదం ఏమిటంటే కొంతకాలమునకు అది దుఃఖముగా మారిపోతుంది, సుఖమే దుఃఖమవుతుంది. ఎందుచేత అంటే నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా. సుఖము మీ మనసు దేనిని చూసినప్పుడు, దేని వలన స్మరణ చేత ఉత్తేజమును, ఉద్వేగమును, సంతోషమును పొందుతుందో అది మీ సుఖమునకు కారణమై ఉంటుంది. మీ సుఖమునకు కారణమైనది నా సుఖమునకు కారణము కావాలని లేదు లోకంలో. ఎందుచేత అంటారేమో, ఇప్పుడు ఇక్కడ 4 అగరత్తులు వెలిగించారనుకోండి, వాటి పొగ మీకు సుఖకారణం కావచ్చు, మీకు సంతోషంగా ఉండొచ్చు ఆ వాసన వస్తుంటే. కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం ముక్కుతోనే ఊపిరి పీల్చడం సాధ్యం కాదు. మాట చెప్పి మళ్ళీ వాక్య నిర్మాణం కోసం అని గబుక్కు నోటితో ఊపిరి తీసేస్తాం. ఆ నోటితో ఊపిరి తీసినప్పుడు ఆ పొగకి ఉక్కిరి బిక్కిరై నాకు కంఠం మండి దగ్గు వస్తుంది. మీకు సుఖము, నాకు దుఃఖము. కాబట్టి అగరవత్తులు అందరికీ అన్ని వేళలా సుఖము అని మీరు చెప్పగలరా? కాదు. నా మనసు రమిస్తే దాని యందు అది నాకు సుఖము, నా మనసు రమించకపోతే అది సుఖము కాదు. అందుకే ఒక ఆయనకి ఆవు పాలు సుఖం, ఒక ఆయనకి ఆవు పాలు అబ్బబ్బబ్బబ్బా వద్దండి అంటాడు. ఆవు పాల పెరుగు కూడా ఆయన తినడం, ఆయనకి దుఃఖం. అదేంటి ఆవు పాలు సుఖమా, ఆవు పాలు దుఃఖమా? ఆవు పాలు సుఖం కాదు, ఆవు పాలు దుఃఖం కాదు. ఆవు పాల వలన మీ మనసు ప్రీతి చెందితే సుఖం, ఆవు పాల వలన మీ మనసు అప్రీతి చెందితే దుఃఖం. కాబట్టి అందరికీ అన్ని వస్తువులు సుఖహేతువులు కావు, అందరికీ అన్ని వస్తువులు దుఃఖహేతువులు కావు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. సుఖహేతువే దుఃఖహేతు అయిపోతుంది కాసేపటికి. ఎందుకో తెలుసా అండి? బాగా తేలిక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, భార్య యందు తీవ్రమైన అనురక్తి దోషమని మీరు చెప్పగలరా? తప్పేం కాదు అది. భార్య యందు ప్రేమ ఉండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. భార్యకి భర్త యందు అనురక్తి దోషమా? కాదు. కానీ కాలంలో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలా? వెళ్ళాలి కదా, తప్పదు. అప్పుడు రెండో వారికి ఏమైంది? దుఃఖమే. ఏ వస్తువు సుఖమైందో అది దుఃఖమునకు కారణమై కూర్చుంది. దాని స్మరణ కూడా కన్నుల వెంట నీరు కార్చేట్టు చేస్తుంది. సుఖమునకు హేతువేదో అది దుఃఖమునకు హేతువయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది లోకంలో. కానీ వైరాగ్యం ఉన్నవాడికి దుఃఖస్పర్శ కలగడం ఉండదు, వాడు ఎప్పుడూ సుఖముతోనే ఉంటాడు. ఎందుకో తెలుసా అంటే సంగదోషం ఉండదు ఆయనకి. అందుకే వైరాగ్యము సుఖమే. మీరు పట్టుకోగలిగారో లేదో మరి నేను చెప్పిన మాట. వైరాగ్యము దుఃఖమేం కాదు, వైరాగ్యము సుఖ దుఃఖాతీతమైన సుఖానుభవ స్థితి. అందుకే వైరాగ్యములో ఉన్నవాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇది ఉన్నది, ఇది పోయినది, దాని బెంగ ఆయనకి లేని స్థితి. కాబట్టి ఒక మెట్టు పైకి ఎక్కాలి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకి ఈ బాధ లేదు సుమండి.
కుక్క ఉందనుకోండి, దాని బతికున్నంత కాలం సుఖం కోసమే దాని వెంపర్లాట, అయినా దానికి దుఃఖం వస్తుంటుంది, అది వేరు విషయం. ఎవరో కొడుతుంటారు, రాయి పెట్టి కొడతాడు, లేకపోతే ఏదో వస్తుంది, దాన్ని ఏదో చేస్తుంది, ఇంకో పెద్ద కుక్క వస్తుంది, దాన్ని కరుస్తుంది, దానికి ఉండే దుఃఖం దానికి ఉంటుంది. కానీ అది సుఖం కోసమే వెంపర్లాడుతుంది. మనిషి కూడా అలా సుఖం కోసమే వెంపర్లాడవచ్చా? తప్పకుండా అది దోషభూయిష్టమే. ఇంకా బ్రతికున్నంత కాలము సుఖాల కోసమే అంటే, ఇది బాగుందండి, ఇలా ఉండడం చాలా బాగుంది, ఎంతో సుఖంగా ఉంది, ఇలా ఉండడం ఎంత హాయిగా ఉందో అని అనుకోవద్దు. నీ అంత నువ్వుగా సుఖములను పరిత్యజించు. వానప్రస్థం అన్న మాట అందుకే వచ్చింది. లేకపోతే మహారాజు గారి కర్మ కాలింది ఏమిటంటే, ఆయనకి ఏం శత్రువులు వచ్చి ఆయన సింహాసనం ఓడబీకే లేదు, ఆయన హాయిగా రాజ్య పదవిని అనుభవిస్తూ ఉండొచ్చు. మరి కొడుక్కి పట్టాభిషేకం చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు రాజు వానప్రస్థానికి? అడవి కింద ఎందుకుంటున్నాడు అంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఒక్క ప్రశ్న వేసుకోవడం మొదలు పెడతాడు, ఇది సుఖమా అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు వేరుస్మండి, నేను నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నాను. శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం, అది చెప్పడానికి భయం ఏం పడకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలంతే. చాలా బాగుంది, ఇలాగే ఉండిపోదాం, చక్కగా హాయిగా మన మేడలో మనం ఉందాం. మీరు చూడండి, ఒక స్థితి వచ్చేటప్పటికీ మీరు ఒకటి గమనించండి, శాస్త్రం ఏమంటుందంటే, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ ఇలా స్వతంత్రంగా బాగుందంటాడు. ఎందుకంటే అలా ఉండడానికి అలవాటు పడ్డాడు, దాన్ని విడిచిపెట్టలేడు ఆయన. అలాగే మీరు గమనించండి, ఎప్పుడు ఎంత వయసు పెరిగిపోతుండనివ్వండి, సుఖస్థానముల గురించి వెంపర్లాడతాడు తప్ప నిజంగా ఇది సుఖమా, నాకు ఈ ఆనపకాయ పాలు పంచదార పోసి వండినటువంటి కూర చాలా సుఖంగా అనిపించింది, ఏమి నాలుగో మాట తింటే దుఃఖంగా ఎందుకు అనిపిస్తోంది, అబ్బా ఇంకా తినలేనని ఎందుకు అనిపిస్తోంది అంటే, ఇది శాశ్వత సుఖము కాదు, దీనిలో దుఃఖ స్పర్శ ఉంది. ఎంత అనుభవించినా దుఃఖమన్న స్పర్శ లేకుండా అదే నిజమైన సుఖమై నిలబడేదేదో దానికి ఆనందమని పేరు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే తనలో తాను రమించేవాడు. ఇది బయట వెతికితే దొరికేది కాదు, అంతర్ముఖుడైతే దొరికేది. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అన్న మాటకి కారణం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? అసలు ఈ ప్రశ్న వేసుకున్న వాడికే వైరాగ్యం వస్తుంది. ఏమండి మరి అలా అయితే ఏదో ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని ఉంటాయి కదా. చాలా మనం ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయారనుకోండి, తండ్రి గారు మరణించాడు, చాలా బాధగా ఉంటుంది, ఛే ఏమిటి జీవితం అనిపిస్తుంది. ఆయనకి దేని మీద సుఖం మీద వెంపర్లాట ఉండదు. ఓ 11 రోజులు, అథవా చాలా ఎక్కువ చెప్పానేమో నేను, 2-3 రోజులు, ఆ తర్వాత మామూలే, అబ్బా ఎన్నాళ్ళు తింటాను ఈ చప్పిడి, సాంబార్ చేసి తినకూడదా 11వ రోజు వరకు అంటాడు. ఓ 3 రోజులు ఉంటుందేమో, కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు, కొన్ని గంటలు, ఆ పాటి చాలు, అదృష్టం. అలా ఉన్నాయి రోజులు. కాబట్టి ఈ దుఃఖము వలన కలిగినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైన వైరాగ్యము కాదు. అది ఏం చేస్తుందంటే వచ్చినట్టు వచ్చి పోతుంది. దాన్ని మందవైరాగ్యము అని పిలుస్తారు శాస్త్రంలో. మందవైరాగ్యం అంటే అప్పటికి కలుగుతుంది, ఏమిటో ఇవన్నీ నాకు ఎందుకీ భావబంధాలంటాడు. పిల్లల్ని చూడాలని ఉంటుంది, వాళ్ళని రమ్మంటాడు, వాళ్ళు అంటారు మాకు ఖాళీ లేదంటారు. అప్పుడు అంటాడు భార్యతో, ఛీ ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండేదంటాడు. మీరు నిజం అనుకుంటున్నారేమిటి? పావు గంట ఉండదు ఆయనకు ఆ భావన. అది మందవైరాగ్యం అంటే కలిగినట్టు కలుగుతుంది. ఎందుకంటే సుఖమునందు తాదాత్మ్యత తీరక వాడు తను కోరుకున్నట్టు ఉండలేదని వచ్చిన వైరాగ్యం. వాడు తను కోరుకున్నట్టు ఉన్నాడు అనుకోండి, ఇంకా అలా ఉండాలి, ఇంకా అలా ఉండాలంటాడు. అంతే తప్ప వాడు నాకు అనుకూలంగా ఉంటున్నాడు, కొడుకుని చెప్పిన మాట అంతా వింటున్నాడు, అయినా ఇవన్నీ శాశ్వతమా ఈ అనుబంధాలు అంటే వైరాగ్యం వస్తుంది. అంతేకాని కొడుకు మాట వినలేదని వచ్చిన వైరాగ్యం కాదు, మందవైరాగ్యం అది. మరి ఎప్పుడు వస్తుంది అంటే పరిశీలన చేత వస్తుంది, ఈశ్వరుడి దగ్గర మొర పెట్టుకుంటే వస్తుంది. అయ్యా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ తాపత్రయం, ఎన్నాళ్ళు అనుభవించమంటావు ఇలా? ఎప్పుడో 5వ ఏట తెలిసింది వంకాయ కూర వండితే మెంతికారం పెట్టి రుచిగా ఉంటుంది అని, 50వ ఏడు వచ్చింది.
45 సంవత్సరముల నుంచి ఆ రుచి కోసం వెంపర్లాడి తింటూనే ఉన్నాను. ఈ సుఖము సుఖమా అన్న భావన మాత్రం నాకు రాలేదు. ఈశ్వరా, ఏమి చిత్రం! ఎన్నాళ్ళు ఇలా ఈ వెంపర్లాట ఉంచమంటావు నన్ను? నాకు ఈ వెంపర్లాట తీయవా? వంకాయ కూర మెంతి కారం పెడితే ఏమి, వంకాయ కొత్తిమీర కారం పెడితే ఏమి, ఏదో పదార్థం కడుపు నిండడానికి సాత్వికమైనటువంటి పదార్థము చాలు. పోని బొగ్గుళ్ళు తినేయక్కర్లేదు. మొక్క పిసరు ఉప్పు తక్కువైంది, గుండెలు బాధేసుకోకుండా ఏం పర్వాలేదు రోయ్ అని తినేయగలవా? ఈశ్వరుడు పదార్థం ఇచ్చాడు కదా, దాని పెద్ద రుచి కోసం వెంపర్లాడకుండా తిని చేయగడుక్కోగలవా? బాధపడుతూనో నటన కోసమో కాదు సుమండి, లోపల నిజంగా భావన వచ్చి, అది వైరాగ్యం. ఈ వైరాగ్య సుఖము నిమ్మని ఎవరిని అడగాలో తెలుసా అండి? ఆయన్నే అడగాలి. ఇది శంభునామమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేయించి వైరాగ్య సుఖమునివ్వగలిగిన వాడు కూడా శంభుదేవుడే. ఆ వైరాగ్య సుఖము కలగనంతసేపు మనుష్య జన్మకు ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా అండి? మీ మనసు వెతుక్కుంటూ ఉంటుంది సుఖస్థానాల్ని, వెతుక్కుని 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 వెంపర్లాడి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కూడా దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక సుఖస్థానం మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. నిలబడిపోతే తిరియక్కుగా పడతాడు. వెన్నుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి స్థితిలో పుడతాడు. ఇంకా మళ్ళీ ఇలా నిలువుగా పెరగదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అలా పుట్టినప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. నువ్వు మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఈ సుఖములు సుఖములా అని ఒక వయసు వచ్చిన తర్వాత అడగాలి. అసలు ఎంత వయసు వచ్చినా అడగడం నీకు రాకపోతే నీ జన్మ వృధా అయిపోతోందని గుర్తు. ఇది తెలుసున్న వాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకున్నారు. గుండెలు బాదుకోవడం అంటే మీరు ఒకటి గమనించండి, అలా ఈశ్వరుణ్ణి అడిగితే ఆయనకి వినపడతాయండి అలాంటివి కూడా అని అనుకోకండి. రామకృష్ణ పరమహంసని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగాడు, ఏమండి లోపల మనం ఏమైనా మౌనంగా అడిగితే ఈశ్వరుడికి తెలుస్తుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస ఆయన అన్నారు, నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా, చిన్ని చిన్ని ఎర్రచీమలు, దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్ళి దాని కాలి ఆదికి బంగారు పట్టీ చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలివాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టెపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధనులు ఈశ్వరుడు వినగలడు. నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వినగలడు. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం అదంత గొప్ప. మీరు పైకి ఎంత గట్టిగా చేస్తారో దానికి అంత తక్కువ ఫలితం. మీరు ఎంత మౌనంతో చేస్తారో, ఎంత లోపలికి వెళ్ళి చేస్తారో, ఎంత పట్టుకుని చేస్తారో అది అంత గొప్పది. నాకు ఏదో ఒకదాని మీద ఒకటి గుర్తొస్తుంటుంది. ఇవన్నీ చెప్తే అప్పటికవుతుంది ఉపన్యాసం అనిపిస్తుంది, వచ్చిన బాధ. పరమహంస ఒక మాట చెప్తారు. బిల్వమంగళుడని శివభక్తుల కథల్లో అదొక కథ. అంటే చింతామణి కథ అని మీరు అనుకోకండి, ఆయన వేరు, నేను చెప్పే ఆయన వేశ్యాలంపటంలో ఉన్నవాడు. తండ్రికి తద్దినం పెట్టి వేశ్య కోసం వెళ్తున్నాడు. అసలు అది మహాదోషం. ఇంకా నేను దాని గురించి పెద్ద వివరణ చేయవలసిన అవసరం లేదనుకోండి. ఆయన రాత్రివేళ వేశ్య దగ్గరికి వెళుతూ పితృశేషాన్ని వండిన గార్లు అప్పాలు అలాంటివన్నీ మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ఆయన ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్న ఆయన ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. వేశ్య మీద ధ్యానం చేస్తున్నవాడు ఎంత తొందరగా వేశ్య దగ్గరికి వెళ్ళిపోదామని గారెలో అప్పాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు బాగా గమనించండి, వెళ్ళిపోతున్న ఆయన ధ్యానం చేస్తున్నాడు, కూర్చున్న ఆయన ధ్యానం చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న ఆయన ధ్యానం దేని మీద? వేశ్య మీద. కూర్చున్న ఆయన ధ్యానం దేని మీద? ఈశ్వరుడి మీద. నేను అనుకుంటున్నాం. ఈ వెళ్ళిపోతున్న ఆయన కూర్చుని ధ్యానం చేస్తున్న ఆయన కాలు తొక్కాడు. ఆయన వెంటనే కళ్ళు తెరిచాడు, బుద్ధుందా లేదా, నన్ను తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ధ్యానంలో ఉన్నాను, నువ్వు ధ్యానంలో ఉన్నావు, ఏ వస్తువు అన్నది పక్కన పెట్టు. నేను ఒక దాని మీద ధ్యానంలో ఉండడంలో చూడకుండా నీ కాలు తగిలింది. నువ్వు దేని మీదో ధ్యానంలో ఉన్నవాడికి నీకెలా తెలిసింది నీ తండ్రిని? నీ ధ్యానం కన్నా నా ధ్యానం గొప్పది కదా. వస్తువు ఏదో పక్కన పెట్టు.
ఏ వస్తువుని పట్టుకున్నానన్నది పక్కన పెట్టే, ధ్యానము నాదా గొప్ప నీదా అని అడిగాడు. ఆయన మహానుభావుడై ఈశ్వరుల్లో కలిసిపోయాడు తర్వాతి కాలంలో. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం రావాలి, మౌనంగా ఈశ్వరుణ్ణి పట్టుకోవడం రావాలి, ధ్యానమునందు తాదాత్మ్య స్థితిని అనుభవించడం రావాలి. కాబట్టి వైరాగ్య సుఖమిమ్మని మీరు ఎవరిని అడగాలి? శంభుదేవుణ్ణి అడగాలి. ఎవరు మీకు సుఖములనిచ్చాడో ఆయన్నే అడగాలి. అయ్యా, ఈ సుఖముల మీద వెంపర్లాట ఎంతకాలం ఉంచుకోమంటావు నన్ను? అది అలా ఉండని. అవి పాడైపోయి ధ్వంసమైపోవడం వల్ల వైరాగ్యం రావాలని కోరకూడదు. అవి అలా ఉండని, వాటిని చూస్తాను, కానీ ఏదో పెద్ద ఉత్తేజం అయిపోకూడదు. ఆ వస్తువుకి ఏదో ఇబ్బంది వచ్చింది, కుంగిపోకూడదు. ఒకలా ఉండగలనా? దూర్జటి అడిగాడండి ఈ మాట. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేషీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. వైరాగ్యం వచ్చినట్టుంటుంది, ఏం పిల్లలు అన్నట్టుంటుంది, అంటూనే పట్టుకుంటూ ఉంటుంది. పూజ చేస్తున్నట్టుంటుంది, చేయకుండా పారిపోతుంది. ఈశ్వరుణ్ణి పట్టుకున్నట్టుంటుంది, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టేస్తుంది. దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర, దీనికి ఎంత మదం, నేను ఇలా తిరగలనని, దీన్ని తొక్కి పెట్టవా ఈశ్వర అని అడిగాడు. వైరాగ్య సుఖం ఇమ్మని అడిగాడు. కాబట్టి ఇప్పుడు ఈ వైరాగ్య సుఖము మీకు ఇప్పించగలిగిన వాడెవరో ఆయన కూడా శంభుదేవుడే. అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమంటే వైరాగ్యం వస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోమా? ఏమీ అయిపోదు. వైరాగ్యం వస్తే మీరు ఈ బట్ట రంగు కూడా ఏం మార్చక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో మీరు అక్కడే ఉంటారు, అక్కడే ఉండొచ్చు కూడా. వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేను గంట సేపు ఉపన్యాసం చెప్పే కన్నా ఓ ఉపమానం చెప్పేస్తే తేలిక. గాలియే వైరాగ్యమునకు ఉదాహరణ. మీరు చూడండి, గాలి అలా వెళ్ళిపోతూ ఆ పువ్వుల మీదకి వస్తుంది. ఆ పుష్పముల మించి వెళ్ళడంలో సౌరభం అవుతుంది, మంచి సువాసనతో అలా ముందుకు వస్తుంది. వస్తే అబ్బా ఎంత మంచి గాలో అంటారు. ఆ గాలే అలా ముందుకెడుతుంది. ఏదో ఒక పశువు విసర్జించినటువంటి మలం మించి పెడుతుంది, చాలా దుర్గంధం అవుతుంది. ఏం గాలి అంటారు. పశువు యొక్క మలం మించి వెళ్ళేటప్పుడు దానికి సంగం లేదు. అయ్యో దీని మించి నేను వెళ్లకుండా ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాను ఇంకో పువ్వుల మీద, కానీ గాలి ఏం వెళ్ళదు. చచ్చిపోయిన కుక్క కళేబరం మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. పువ్వుల మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. ఈశ్వరుడి మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. శవం మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. అది అన్నిటి మించి వెడుతూ ఉంటుంది. అన్ని వాసనలకి కింద తాను మారుతుంది. కానీ అలా మారినది అలా ఉండిపోయిందని మీరు అనుకుంటున్నారు. అది గాలి, అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దానికి దేనితోనూ సంగం ఉండదు. అందుకే మనకి పవిత్రమైన జీవితానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే మేరునగ ధీరుడు అంటారు. పర్వతాన్ని చెప్తారు, నదిని చెప్తారు. నది అంత పవిత్రం ఎందుకో తెలుసా అండి? నదియే మనకి జీవితాన్ని నిర్దేశకత్వం చేస్తుంది. అందుకే కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తూ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘన సింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. అది వైరాగ్యం అంటే. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. ఈ పిచ్చి, ఈ మమకారం ఉత్తినే అంటాడు. ఏముందండి, కడుపున పుట్టిన వాళ్ళు కూతురు పెళ్ళైపోయి కొడుకు పెళ్ళైపోతే నా బాధ్యతలు అయిపోయాయి అంటాడు. మీరు అనుకుంటున్నారా నిజమని? కూతురు పెళ్ళైపోయాక అంటాడు, మనవడు పుట్టి వాడు చక్కగా అలా నాతో పాటు వచ్చి వాడు కారు దిగి వాడు గజేంద్ర మోక్షంలో పద్యాలన్నీ వాడికి వచ్చేసి వాడు నా కాళ్ళు ఎత్తుతూ వాడు ఒక్క ఊపిరి తీస్తే ఇంకా మళ్ళీ ఊపిరి పూర్తయ్యే లోపల పద్యాన్ని దమ్ము పట్టి వాడు చదువుతుంటే ఒక్కొక్క సమాసం పోతనగారు వేసింది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై అని నా మనవడు పద్యం చదువుతుంటే ఆనాడు నేను మురిసిపోతాను, నా మనవడికి పద్యాలు నేర్పుతానంటాడు. అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఒక మనవరాలు పుట్టి
తెల్లటి పిల్ల, దానికి ఎర్రటి పట్టులంగా కడితే అది కారులోంచి దిగి అది ఇలా లంగా ఇలా ఎత్తి పట్టుకుని 2 చేతులతో తాతగారండి తాతగారండి అని నా చిటికిన వేలు పట్టుకుని అది వస్తే దానికి బాలపూజ చేస్తే అది కుర్చీలో కూర్చొని బాలపూజ చేయించుకుంటుంటే నేను బాలపూజ గురించి ఉపన్యాసం చెప్తే అబ్బాయి ఎప్పుడో అంటాడు. అయిందని మీరు అనుకుంటున్నారా? ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత కొడుక్కి పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉపనయనాలు, వాళ్ళకి పిల్లలు, ఆఖరికి ఈయన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎప్పుడప్పుడు. అప్పుడు ఏమంటాడంటే, ఇంకా నేను బతికుంటే బాగుండంటే బాగుండదు కదా, ఉండి ఏం చేసావు, ఇన్నేళ్ళుండితి నేమి కంటి నేను ఎవ్వారి రక్షించదన్నని అడిగాడు దుర్జటి. అది ధైర్యం అంటే, మొనగాడంటే అది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇన్నేళ్ళుంటిని ఏమి కంటి నిక నేను ఎవ్వారి రక్షించదన్. ఏమిటయా ఇన్నాళ్ళు ఉంచో, ఏమిడే చేసింది? ఉంచితే మాత్రం ఏం సాధిస్తానయా? మార్చు నా మనసుని. లేని దానికి ఎందుకు ఏం చేయమంటావు? ఉండి నిలదీసి అడిగాడు ఈశ్వరుణ్ణి. ఆ అడిగినవాడు ఉన్నాడే వాడు సాధకుడు. అంతేకాని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నటరత్న నట సార్వభౌమాల తాను చాలా భక్తిగా బతికేస్తున్నట్టు చేస్తే పూజ చేసేస్తే ఈశ్వరుడికి తెలియదండి ఏం చేస్తున్నావు. ఈశ్వరుడికి నిజంగా మీ బలహీనత చెప్పడం మార్గం. కాబట్టి వైరాగ్య సుఖం ఇమ్మని ఎవరిని అడగాలి? ఆయన్నే అడగాలి. ఇప్పుడు వైరాగ్య సుఖం ఒకటి ఉన్నదని, ఆ వైరాగ్య సుఖమును పొందాలని గాలిలా ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక నీ మహాభినిష్క్రమణములకు నీవు సిద్ధం కావాలి. ఈ రంగస్థలాన్ని విడిచిపెట్టేసి 8:30 అయిపోతుంది అనుకోండి, ఇంకా నేను ఈ రంగస్థలాన్ని ఈ వేదికని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నానా లేదా? అలా దీన్ని విడిచిపెట్టేసి ఈశ్వరుని యందు ఐక్యమైపోవడానికి సిద్ధం చేసేసుకోవాలి సంబారాల్ని. అలా సిద్ధమవడానికి తాను తయారవుతూ ఇక సాక్షి మాత్రంగా చూడడం నేర్చుకోవాలి. సంగము లేదు. సంగము లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని కాదు, అక్కడే ఉంటాడు. కోడలు పప్పులో ఉప్పేయడం మర్చిపోయింది. పెద్ద పెద్ద కేకలేసేయక్కర్లేదు, ఏం పర్వాలేదు. చాలా రోజులు తిన్నావు, 60 సంవత్సరములు ఉప్పు వేసిన పప్పు తిన్నావు. ప్రాణం పోతుందా ఇవాళ పప్పు తింటే? తిను, పర్వాలేదు. కాబట్టి ఉప్పు వేయలేదమ్మా నువ్వు అని కూడా అనడు, పప్పు కలుపుకు తినేస్తాడు. మామయ్య గారు ఉప్పు వేయలేదు పప్పులో. అవునమ్మా గమనించాను, ఏమైందమ్మా? ఏం పర్వాలేదు, నువ్వు వేసుకుని తిను. మా మామగారు చాలా మంచివాడని సర్టిఫికెట్ కోసం కాదు, నువ్వు సంఘం లేకుండా బతకడం నేర్చుకోవడానికి. అయిన దానికి కాని దానికి వచ్చి ఏమిటి 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 అనకు. నువ్వు ఈశ్వరుడి మీద మనసు జరిగేవి జరుగుతుంటాయి, సాక్షి మాత్రంగా చూస్తుండవు. నీవు ఏమి చెయ్యాలో అది నీకు అయిపోయింది. 60 ఏళ్ళు వచ్చాయి, ఆఫీస్ వాళ్ళు పంపించేశారు, కొడుకు కుట్టేశాడు, వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, కోడలు వచ్చేసింది, వాడికి కొడుకు కుట్టేశాడు. ఇంకా ఎందుకు నీకు తాపత్రయం? నువ్వెవరిని పట్టుకోవాలో వాడిని వదిలేసి ఇవన్నీ ఎందుకు ఇంకా పట్టుకుంటావు? వాడిని పట్టుకో. వాడిని పట్టుకుని ఉండి ఇవన్నీ ఏం వదిలేయద్దు, చక్కగా వెళ్ళు. నాకు వైరాగ్యం అండి, నేను ఎక్కడికి వెళ్ళండి అని ఏం అనక్కర్లేదు. కొడుకు పిలిచాడు వెళ్ళు, సంఘం ఏం లేదు, పొంగిపోవద్దు. ఎక్కడ పొంగో తెలుసా నీకు? అన్నిటా ఈశ్వరుణ్ణే చూస్తుండు. ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని ఉండు. పొంగు లేదు కుంగు లేదు, గాలి ఎలా ఉందో అలా ఉంటావు. దానికి వైరాగ్య సుఖమని పేరు. ఇప్పుడు ఇది ఇచ్చేవాడెవరు? తీసుకొచ్చి చెప్పేవాడెవరు? ఇలా ఉంటే నీకు సాధనలో వైరాగ్యం వస్తుందని ఎవడు చెప్తాడు? 2 ఉండాలి. ఒకటి శాస్త్రం ఉండాలి, శాస్త్రమును చెప్పడానికి గురువు ఉండాలి కదండి. మొదట శాస్త్రమును తాను చదువుకున్నవాడై ఉండాలి. తాను చదువుకుని నేనింత కష్టపడి చదువుకున్నాను, ఎందుకు వచ్చిందండి నాకు ఈ ప్రారంధం, నేనెందుకు చెప్పడం అనేటటువంటి బాధగా కాకుండా చెప్పడం తన కర్తవ్యంగా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పడం తన కర్తవ్యమని చెప్పగలిగినటువంటి గురువు ఒకడు నీకు దొరకాలి. అలాంటి గురువు దొరికితే శాస్త్రం నీకు అందుతుంది. లేకపోతే శాస్త్రమునందున్నవి నీకెలా అందుతాయి? మోక్షం ఎలా అందుతుంది? మనుష్య జన్మ ప్రయోజనం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మకైనా ఓ అడుగు ముందుకు ఎలా వేస్తావు? ఈ 2 కావాలి. ఇప్పుడు ఈ 2 ఎవరు ఇవ్వాలి? మళ్ళీ శంభుదేవుడే ఇవ్వాలి కదండి, ఆయనే ఇవ్వాలి. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? వేదముని ఇచ్చాడు. ఇలా బ్రతుకు వేదమునిచ్చాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? శాస్త్రంలో వేదం ఎంత గహనంగా మాట్లాడుతుందంటే, సుఖమునకు ప్రారంభ స్థానము తల్లి. ఎందుకో తెలుసా అండి?
అమ్మ కడుపులోంచి మీరు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాను ఈవిడమ్మ అని మీకేం తెలియదు. మీకు సమస్త ప్రపంచము కొత్తే. ఇక్కడి నుంచి మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళి ఎవ్వరూ తెలియకుండా దేశంలో నేల మీద అడుగుపెట్టి నిలబడిన వాడికే అంత భయం ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరితో మాట్లాడడం రాదు, బాధ చెప్పుకోవడం రాదు, ఎవ్వరితో పరిచయం లేదు, ఏమీ తెలియదు. ఆ ప్రాణి మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దోమ కుడితే ఇది దోమ, దీన్ని నేను ఇలా కొట్టచ్చు అంటే చెయ్యి సహకరించదు, ఆ చెయ్యి ఇలా కొట్టదు, నోటితో చెప్పలేవు, మలమూత్రములు విసర్జించేస్తావు. అంత బలహీనమైన స్థితిలో తొండపిల్లలా వచ్చి నువ్వు ఈ భూమి మీద పడితే ఎవ్వరూ తెలియని స్థితిలో వెలుతురన్నది నీకు తెలియదు. కటిక చీకట్లో ఉన్నావు అమ్మ కడుపులో. బయటికి రాగానే అన్ని లైట్ల వెలుతురు ముందు. అసలు ఆ వెలుతురికే ఆ గుడ్లిలా మూసుకుపోయి ఆ చిన్ని చిన్ని కళ్ళంత వెలుతురు, అంతంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి ఎంత భయాన్ని ఎంత ఉద్వేగాన్నో పొందుతాయి. అప్పుడు లోపలి కడుపు గోడలకి తగలడం అలవాటై అవే గోడలకి యువతల వైపు తగిలితే అమ్మ కడుపు ఏదో పెద్ద ఉపశాంతిని పొందుతాడు. పొంది నాకు ఒక రక్షకురాలు దొరికింది, అమ్మయ్యా ఈవిడ నన్ను రక్షిస్తుంది, ఎక్కడో ఒక మౌన భావన, మూగ భావన. ఇక్కడ ప్రారంభం సుఖం, ఇక్కడ ప్రారంభం సుఖస్థానము. ఎవరిచ్చారు నీకు సుఖస్థానాన్ని? తల్లిని ఎవరిచ్చారు? ఆ గర్భవాసాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆ కడుపులో నిన్ను పిండాన్ని ఆయనే ఈశ్వరుడు. సుఖస్థానమైన తల్లితో ప్రారంభం. ఆ తర్వాత అమ్మంది, పిచ్చాడా, నీకు నాకు కూడా రక్షకుడు వేరొకడున్నాడు, ఈయన అని. ఈయన నీ తండ్రి, నన్ను నువ్వను, ఆయన్ని మీరను, నాన్నగారు మీరను, నన్ను అమ్మా నువ్వను అని నేర్పింది. ఇప్పుడు నాకు సుఖస్థానము తండ్రి. ఆయన వేలు పట్టుకున్నాడు. మా నాన్నగారు ఉన్నారు, నాకు భయం లేదన్నాడు. ఏదో భయం వేసింది, నాన్నగారండి నాన్నగారండి నాకు భయం వేస్తోందండి, నాన్నగారండి 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 నాన్నగారికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత అన్న, తమ్ముడు, సుఖస్థానములు తెలిసాయి. అసలు నీకు ప్రపంచంలో మొదటి సుఖస్థానమైన తల్లిని తండ్రిని ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈశ్వరుడే. ఇంకెవరిచ్చారు? శంభు అంటే అది. గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం? మీ కంటికి కనపడక మీకు గొప్ప ఉపకారం చేసేస్తున్నాడు అనుకోండి ఒక ఆయన, మీకు ఎప్పుడో అప్పుడు ఆయనోసారి చూద్దాం అనిపిస్తుందా అనిపించదా? నేను ఈ విషయం గొప్పగా చెప్పట్లేదు. నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి. ఆ మా గోపాలకృష్ణ గారికి తెలుసు. ఆ ఫోన్ ఎత్తుతాను నేను. ఎవరండి మాట్లాడేది అంటారు. గురువుగారు ఉన్నారా అండి? కోటేశ్వరరావు గారు అంటారు. అమ్మా నేను కోటేశ్వరరావునే మాట్లాడుతున్నానంటాను. అనగానే ప్రత్యేకించి విదేశాల నుంచి ఫోన్ చేసేవాళ్ళు 5-10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడిచేస్తారు వాళ్ళు. నేను అలాగే అలవాటు పడిపోయాను కదా, మొదట్లో కంగారు పడేవాడిని. వింటాను, అమ్మ ఎందుకంత ఉద్వేగపడతారు అంటాను. అయ్యా ఏవో మీ సీడీలు మేము ఇంతకాలం నుంచి వింటున్నాం, మీ మీద ఇంత భక్తి పెంచుకున్నాం, మేము ఎప్పుడైనా కోటేశ్వరరావు గారితో ముఖాముఖి మాట్లాడతామా అనుకున్నాం, ఏదో నెంబర్ దొరికింది, ఎప్పుడో ఫోన్ చేశాం, మీరే ఎత్తి మాట్లాడుతుంటే మేము ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయామంటారు. ఆ ప్రేమ చూడండి మీరు. అయినప్పుడు ఇన్ని చేస్తున్న ఈశ్వరుడు నాకు తల్లినిచ్చినవాడు, అమ్మ కడుపులో పడుకోబెట్టినవాడు, బయటికి తోసినవాడు, అమ్మ కడుపు గోడ తగిలినప్పుడు నేను ఆ రోజున ఉపశాంతి పొందేట్టు చేసినవాడు, నాన్నగారి వేలు నాకు అందించినవాడు, నాకు విద్యనిచ్చినవాడు, నాకు ఇన్ని సుఖములు ఇచ్చినవాడు, వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి నించోడానికి ఒకలా ఉంటుంది, అది లేకుండా మీరు గుళ్ళోకి వెళ్ళడం ఓలా ఉంటుంది. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక ఉద్వేగం, ఒక భావోద్వేగం. అందుకే అన్నమయ్య అందమైన మాట అంటాడు, గులు తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు. కనపడకుండా చేసేవాడు దొంగ. ఊపిరి తీస్తాడు కనపడడు, తిన్నది జీర్ణం చేస్తాడు కనపడడు, శక్తినిస్తాడు కనపడడు, మేధాశక్తినిస్తాడు కనపడడు, బిడ్డల్నిస్తాడు కనపడడు, కీర్తినిస్తాడు కనపడడు, తన గురించి చెప్పిస్తాడు తాను కనపడడు. సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని ఏడిచాడు దుర్జటి. ఒక్కసారి కనపడవా తండ్రి అని.
అలాంటి వాడు ఇక్కడే ఉన్నాడు అని మీరు ఆ గుళ్ళోకి వెళ్ళి చూసి, ఇదిగో ఇక్కడకొచ్చి నక్కి కూర్చున్నాడు వైడే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు అని మీరు వాణ్ణి చూసినప్పుడు మీకు ఎంత ఉద్వేగం కలిగి, ఎంత రోమాంచితమై, ఎంత ఆనందం కలుగుతుంది. ఆ భావోద్వేగంలో మీ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అలా చూస్తూ మీరు ఉండిపోయారనుకోండి, మీ నోట మాట రాక పూజ స్తంభించిపోయిందనుకోండి, ఆనాడు మీరు పూజ చేసినట్టు. అసలు ఆ భావోద్వేగం జీవితంలో కలగనేపోతే ఆయన ఉపకారము మీకు స్మరణకు అందలేదు, కృతజ్ఞతతో కూడిన బ్రతుకని గుర్తు. కాబట్టి ఎవరివ్వాలి వైరాగ్యం? ఆయనివ్వాలి వైరాగ్యం, ఆయనివ్వాలి భక్తి. ఆ భక్తి అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఆ ప్రశ్న వెయ్యగా 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 వచ్చేటటువంటి వైరాగ్యం నీటి చుక్క 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 వచ్చినట్టేం రాదు. అది వస్తే హఠాత్తుగా ఒక ప్రవాహం వచ్చినట్టే వస్తుంది. వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎన్ ఓషన్ అంటారు ఆయన. అదొక మహాసముద్రంలో వస్తుంది. ఆయన ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక భార్యాభర్తలు ఉండేవారు. ఆయన బావమరిది వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన రోజు ప్రవచనానికి వెడుతుండేవారు. బావగారితో ప్రవచనానికి వెళ్ళేవాడు. ఆయన రోజు ప్రవచనం ఇంటికి వచ్చి ఆయన ఏదో కాళ్ళు చేతులు కడుక్కుని మామూలుగా పలహారం చేసి పడుకునేవాడు. ఈ బావమరిది మాత్రం ఇంటికి వచ్చి, అక్క బావగారు ఏం చెప్పారనుకుంటున్నావు, మహానుభావుడు, అబ్బబ్బబ్బబ్బా నాది చెప్పేవాడు ఇది చెప్పేవాడు, అక్క బావగారి మాటలు వింటుంటే ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది అక్క, నేను తపస్సు చేసుకోవాలి అక్క, అసలు ఈ పెళ్ళి అవి నాకు వద్దంటుండేవాడు. రోజు పడుకునేటప్పుడు భార్య అనేది, ఏమండి మీరు ఇలా చెప్తున్నారు, వాడి మనసులో వైరాగ్యం వచ్చేస్తోంది, వాడు ఏమి చేసేస్తాడో ఏమిటో నాకు భయంగా ఉందంటుండేవాడు. ఆయన అనేవాడు పడుకోబోయే ముందు ఉత్తరీయం తీసి పక్క దులుపుకుంటూ, నిజంగా వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాడు ఇన్ని మాటలు మాట్లాడడే, బెంగ పెట్టుకోకనేవాడు. ఆఖరికి ఆవిడ అలా అడుగుతూనే ఉంది. ఓ రోజు ఆయన అన్నాడు, పక్క దులుపుకుంటున్నవాడు, వైరాగ్యం వచ్చినవాడు ఇన్ని మాటలు మాట్లాడు, ఉత్తరీయం తీసి ఇలా బారేసి ఇదిగో ఇలా వెళ్ళిపోతాడు అని చెప్పి, ఇదిగో నేను మళ్ళీ వేసేసుకున్నట్టే వైరాగ్యం అంటే. ఆయన ఉత్తరీయం తీసి అలా బారేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది ఇలా వెళ్ళిపోతాడని చెప్తున్నాడు అనుకుంది. ఆయన మళ్ళీ రాలేదు ఇంకా. అది వైరాగ్యం. కాబట్టి అది ఈశ్వరానుగ్రహం. అది రావాలంటే శాస్త్రం ఉండాలి, గురువు ఉండాలి. ఆ బోధ పడగా 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 ఒక రాతిలోంచి ఈశ్వర మూర్తిని తీసుకొచ్చే శిల్పి ముందు దాన్ని గౌరవంగా ఏం చెక్కడో ఆ బండెక్కి కూర్చుని చెక్కేస్తాడు శుభ్రంగా. ఆఖరణ కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టుకుని చెక్కుతాడు. ఎంత జాగ్రత్తగానో చెక్కుతాడు. ఇప్పుడు దానికి జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ పూర్తయిపోయి ప్రతిష్ఠ అయిపోయింది. ఏమయ్యా చెవి దగ్గర చిన్న బొడి పొండిపోయింది, ఒక్కసారి నిచ్చెన వేసుకుని కొట్టేయన్నారు అనుకోండి, నీకు బుద్ధి ఉందా, అది ఈశ్వరుడయా అంటాడు తప్ప అది శిల అనడు. గురువు అంటే ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క పెచ్చు ఊడగొడతాడు. కొట్టిన చోటే కొట్టవలసి ఉంటుంది శిల్పి. అందుకే గురువు గారు చెప్పే ప్రవచనాలకి పునరుక్తి దోషం ఉండదు. మళ్ళీ చెప్పింది చెప్పారని అనకూడదు. ఎందుకో తెలుసా, కొట్టిన చోట కొట్టాలి. కొట్టగా కొట్టగా చెక్కగా చెక్కగా అందులోంచి అభిషేకమును పొందడానికి యోగ్యమైన మూర్తి బయటికి వస్తుంది. ఆనాడు దానికి ప్రతిష్ట. అప్పటి వరకు చెక్కుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు గురువు కావాలి, శాస్త్రం కావాలి. ఈ రెండెవరివ్వాలి? నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటోంది వేదం. నమ శంభవే చ, ఆ శంభుదేవుడున్నాడే సమస్త సుఖములకు కారణమైన వాడే వైరాగ్య సుఖములకు కారణం కావాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒకానొకప్పుడు ఆయన ఏం చేశాడంటే, అసలు ఈశ్వరా మాకు వైరాగ్యం కావాలి, ఆత్మజ్ఞానం మాకు తెలియాలి అన్న వాళ్ళకి చెట్టు కింద కూర్చుని వీరాసనం వేసుకుని ఒక్కసారి ఇలా చిన్ముద్ర పట్టాడు అంతే. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతినం దక్షిణామూర్తిమీడే. ఇలా పడితే సనకసనందనాదులకు అర్థమైంది. ఎందుకని? ఆ యుగంలో రాక్షసులు వేరుగా ఉన్నారు. విశ్వామిత్రుడు యాగం చేసేటప్పుడు రాక్షసులు వేరుగా ఉన్నారు. అందుకని వాళ్ళు వస్తున్నారు, యజ్ఞం బాడి చేస్తున్నాడని రాముడికి చెప్పాడు. రాక్షసులు ఇక్కడే ఉంటే ఎవరికి చెప్తాడు? యజ్ఞమే చేయడం కుదరదు అసలు కదండి. కలియుగం వచ్చేటప్పటికీ
రాక్షసులు బయట ఉండరు, ఇక్కడే చేరుతారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే చేరుతారు ఆ శత్రువులు. ఇప్పుడు ఆ శత్రువులు పోవాలి అంటే, జ్ఞానము కలగాలి అంటే, ఆయన దక్షిణామూర్తిలా చెట్టు కింద కూర్చుని మౌనముద్రతో చెప్పినప్పుడు అర్థం చేసుకున్న సనక సనందనాదులు ఉన్నటువంటి స్థాయిలో కలియుగంలో ఉన్నటువంటి భాగవతులు భక్తజనం ఉన్నారా? కుదురుతుందా? కుదరదు. కాబట్టి అక్కడ ఎంత మౌనంగా ఉన్నాడో ఇక్కడ అంత మాట్లాడడానికి రావాలి ఆయన కదండి. అందుకని ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అంటారు. ఏ శంభుమూర్తి చెట్టు కింద కూర్చుని మౌనంగా దక్షిణామూర్తిగా జ్ఞానప్రసాదం చేశాడో ఆయన ఇప్పుడు కూర్చుంటే కుదరదు, లేచి నడవాలి ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయనే? శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకర భగవత్పాదుల రూపంలో ఆసేతు హిమాచల పర్యంతము నడిచారు. ఆ శంభుమూర్తి దక్షిణామూర్తిగా ఎంత మౌనంగా కూర్చున్నారో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అంత వాదనలు వాదించారు. ఆయన ఎంత మౌనంగా వ్యాఖ్య చేశారో ఈయన అన్ని వ్యాఖ్యానాలు, అన్ని ప్రకరణ గ్రంథాలు, అన్ని స్తోత్రాలు ఇచ్చారు. ఆయన ఒక్క చోట కూర్చుంటే ఈయన ఇల్లిల్లు ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు. ఆయన ఆత్మారాముడై నిలబడిపోతే నాకు భిక్ష పెట్టిన తల్లెల్లా నా అమ్మే అని అమ్మ ఆర్యాంబను వదిలిపెట్టి సంజసించి ఇళ్ల ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. అని తిరిగారు కాబట్టి శాస్త్రం అందింది. శంకర భగవత్పాదులే పుట్టి ఉండకపోతే, శంభుదేవుడు శంకరాచార్య స్వామిగా భూమి మీద అవతరించి ఉండి ఉండకపోతే అసలు వేదము యొక్క ప్రమాణము నిలబడడం ఎలా? శంకర విజయాల్లో వర్ణన చేస్తారు. ఒక లేగ దూడని, చిన్ని దూడ, దానికి ఇంకా గట్టిగా ఊంచుకు నిలబడడం కూడా రాదు, అటువంటి లేగ దూడ ఆడుకుంటోంది. చుట్టూ ఒక 25 వేట కుక్కలు చేరి నాలుకలు చాపి కోరలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ దూడకి పారిపోవడం కూడా రాదు, పడిపోతుంది అది. అటువంటి దూడని అన్ని వేపుల నుంచి కొరకడానికి సిద్ధంగా కోరలతో నోళ్లు తెరిచి ఉన్నటువంటి 20 వేట కుక్కల్ని తరమడానికి ఒక యోధుడు కర్ర పట్టుకొచ్చి నిలబడి ఆ ధేనువుని రక్షించినట్టు సత్యదండాన్ని చేతపట్టి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి అవైదిక వాదనలు ఖండించి వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి జీవం పోసి మళ్ళీ మనందరికీ భక్తి, జ్ఞానము, కర్మ అనేటటువంటివి నేర్పి ఎన్నో దేవాలయాలలో చక్రస్థాపన చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి అనేకమైనటువంటి సంప్రదాయాల్ని పునరుద్ధరించి షణ్మత స్థాపనాచార్యులై మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైన వాదనలు ప్రవేశించకూడదని 4 దిక్కులా కాపుదలగా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి కంచి పీఠాన్ని అధివసించి 32 సంవత్సరముల జీవిత కాలంలో జగద్గురువై మహానుభావుడై శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి జగద్గురువై లోకమును రక్ష చేయడానికి భూమి మీదకి దిగొచ్చి నడిచి శాస్త్రమును అందించినటువంటి జగద్గురువుగా నిలబడినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అటువంటి శంకర భగవత్పాదులుగా శివుడు వచ్చి ఉండి ఉండకపోతే వేదం అందేదా? శాస్త్రం అందేదా? వేదము శాస్త్రము ఇచ్చినవాడు శంభుదేవుడే, వాటిని మళ్ళీ ప్రజలకు అందించినవాడు గురు రూపంలో శంభుదేవుడే. కాబట్టి ఇప్పుడు నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. ఆ గురువు మయస్కరాయచ జ్ఞానమిచ్చేటటువంటి గురువుగా శంకరాయచ, శంకరాచార్యులు వారే వస్తున్నారు. ఎలా తెలుసు శంకరాచార్యులు వారని? నమ శంకరాయచ అంటే అది శంకరాచార్యులు వారే అని ఎలా చెప్పగలరు మీరు? రుద్రాధ్యాయంలో ఎదుర్వేదంలో మంత్రంలో ఒక మాట ఉంది, నమ కపర్దినీచ వ్యుక్త కేశాయచ అని. కపర్దినీచ అంటే పెద్ద జటాజూట ఉన్నవాడు, వ్యుక్త కేశాయచ బోడి గుండుతో ఉన్నవాడు.
జటాజూటంతో ఉన్న శివుడు అందరికీ తెలుసు. బోడిగుండుతో శివుడు ఉండడం ఎవరైనా చూశారా? ఎక్కడా లేదు. మరి ఎవరు? శంకరాచార్యుల వారే బోడిగుండుతో ఉన్న శివుడు. శివుడే శంకరులుగా వచ్చారు. ఆయన వలనే జ్ఞానం అందుతుంది చెప్తోంది. ఆయనే వచ్చారని చెప్పగలిగిన దక్షుడెవరు? ఎవరు చెప్పారు ఆ మాట? భాస్కరరాయల వారని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన మహానుభావుడు ఆయన. లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం చేస్తాను అని అనలేదు. అమ్మవారు ఆయన్ని అడిగింది, నువ్వు లలితకి భాష్యం చెయ్యని. ఆయన అన్నారు, అమ్మ అప్పున్నవాడు భాష్యం చేయకూడదుగా, నాకు కొద్దిగా అప్పు ఉందమ్మా అన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలో కూర్చునేటప్పటికీ అప్పు తీర్చేసినటువంటి పత్రం అక్కడ ఉంది. ఆయన లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రానికి అంతటికీ భాష్యం చేస్తే ఆయన్ని ఎలాగైనా విమర్శ చెయ్యాలని కొంతమంది పండితులు గంగా తీరానికి చేరి ఆయన అక్కడ ఆశ్రమంలో ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి, లలితా సహస్రంలో 64 కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది కదా, 64 యోగిని అంటే 64 కోట్ల మంది యోగినులు అమ్మవారిని సేవిస్తారని ఉంది కదా, వాళ్ళ పేర్లు ఏమిటని అడిగారు. ఆయన అన్నారు, సాయంకాలం మీకు చెప్తాను, సంధ్యావందనం చేసుకొచ్చి గంగా తీరంలో కూర్చోండి అన్నారు. కుంకుమానంద స్వాముల వారు నా రోజుల్లో ఒక మహాపురుషుడు ఉండేవారు. ఆయన అన్నారు, మీ మొహం ఇట్సా భాస్కర్ రాయల వారితోట మీకు పరీక్షలు ఏమనుకుంటున్నారు ఆయన అంటే, వెళ్ళి చూడండి ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది అన్నారు. వీళ్ళందరూ సంధ్యావందనం చేసుకుని వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు. ఆయన సంధ్యావందనం చేసి పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మ 64 కోట్ల మంది యోగినులు నిన్ను పరివేష్టించి ఉంటారు, వాళ్ళ పేర్లు అడుగుతున్నారమ్మా అన్నారు. అని నమస్కారం చేశారు. అంతే, సింహాసనారూఢయై లలితమ్మ వచ్చి ఆకాశంలో కూర్చుంది. ఒక్కొక్క యోగిని 64 కోట్ల మంది యోగినులు పక్కకొచ్చి నిలబడి వాళ్ళ పేరు వాళ్ళు చేసే పనులు వాళ్లే ఆకాశంలో పరిచయం చేసుకున్నారు. అటువంటి భాస్కరరాయల వారు సామాన్యుడు కాడు. అందుకే కాశీపట్టణంలో విశ్వేశ్వరాలయం ఎదురుగుండా ఉన్నటువంటి ఆలయంలో మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కన కిందకి దిగితే మెట్లు శ్రీచక్రేశ్వర లింగము అని ఒక శివలింగం ఉంటుంది. దాన్ని లలితా సహస్రనామ భాష్యం చేశాక భాస్కరరాయల వారు ప్రతిష్ఠ చేశారు ఆ శివలింగాన్ని. అటువంటి శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ చేసినటువంటి భాస్కరరాయల వారు విష్ణు ధర్మోత్తరము అని ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన చెప్పారు, ఎందుకని ఆయన పరాశక్తి అనుగ్రహం పొందినవారు, మహానుభావుడు, ఆయనకి అన్నీ భాషించినవారు తప్ప ఏదో నోటి మాటగా అలవోకగా చెప్పినవారు కాదు. ఆయన చెప్పారు, యుక్త కేశాయచ, ఆ తర్వాత కపర్దినీచ, వ్యుక్తకేశుడై బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదులు. అందుకని ఆ గురువు ముందుంటే తప్ప శివుడు తెలియడు. అందుకని నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అలా చెప్పింది ఎదుర్వేదం. ఆ వరుసక్రమం అలా వెళ్ళింది. కాబట్టి శాస్త్రము గురువు ఈ రెండు ఏం చేస్తాయి? మీకు సుఖములను పాడు చెయ్యరు ఈ ఇద్దరు. గురువు నీ సుఖము నాశనం అవ్వాలని, నీ సుఖస్థానములు నాశనం అవ్వాలని కోరడు. గురువు ఏం కోరుతాడో తెలుసా అండి? గురువు ఏమి మీ దగ్గర నుంచి మీరు పొందాలని కోరుతాడంటే, ఈ సుఖము సుఖమా అన్న వైరాగ్య సుఖమును మీరు పొందాలి. దానికి తగిన బోధ మీకు చేస్తాడు. ఇప్పుడు మీరు సుఖస్థానం వదిలేయాలా? వదలక్కర్లేదు, దానితో తాదాత్మ్యత పొందరంతే. ఏసీలోనూ ఉంటారు, కరెంటు పోతే వేడిలోనూ పడుకుంటారు, మీకు రెండూ సమానమే. ఏసీలో ఉన్నా నాన్ ఏసీలో ఉన్నా ఒక్కలా ఉండగలిగిన స్థితి గురుబోధ వలన సంక్రమిస్తుంది. ఆ వైరాగ్య దృష్టి శాస్త్రము గురువు వలన ఈ వైరాగ్య సుఖము ఏర్పడుతుంది. ఈ వైరాగ్య సుఖము ఏర్పడితే సంగము పోతుంది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నట్టు ఈ భక్తి వైరాగ్యములతో కూడినటువంటి కర్మాచరణముల చేత నిరంతరము ఈశ్వరుణ్ణి తలపలలో నిలుపుకున్న కారణం చేత ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఈశ్వరుడి మీద దృష్టి నిలబడుతుంది. నిలబడితే ఏమవుతుంది? చిట్ట చివరికి ఈశ్వరుని యందు లీనమైపోతాడు. కాబట్టి ఈ రాచబాట ఎవరికి? సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు ఈ సుఖం అక్కర్లేదు. బయట ఆహారం దొరకడం, నిద్ర ఉండడం, మైథునం ఉండడం, సంతానాన్ని కండం, అవే వాటికి సుఖాలు. కానీ మనిషికో కొంతకాలం అనుభవించి ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖమును పొందడం అత్యంత అవసరమైన సుఖం.
అసలు ఆ సుఖమును పొందుదామన్న తాదాత్మ్యత, ఆ ఆర్తి కలగలేదనుకోండి, వాడు ఎలా పడిపోతాడంటే, దీపం దగ్గరికి వెళ్ళేటటువంటి దీపపు పురుగులు ఎన్నో వెళ్ళి రెక్కలు కాలి పడిపోయి కింద ఉండగా మనుషులు తొక్కేస్తుంటే చచ్చిపోవడాన్ని చూస్తూ కూడా మిగిలిన దీపపు పురుగులు ఎలా వచ్చి దీపం మీద పడి కింద పడిపోతుంటాయో, అలా వైరాగ్యమును పొందలేక సుఖస్థానముల యందే వెంపర్లాట పొందుతూ పడిపోతాడు. ఏమిటి పొందుతాడు దానివల్ల? ఏమీ పొందడు, హీనోపాతుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకే పరిపక్వత అంటారు. అందుకే మీరు చూడండి, శాస్త్రంలో మన వాళ్ళు ఎప్పుడూ ఓ మాట అంటారు, ఆయన పండు లాంటి వాడండి అంటారు. పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, సమోసాలు పట్టుకెళ్ళరు, పళ్ళు పట్టుకెడతారు. ఎందుకో తెలుసా అండి పళ్ళు పట్టుకెళ్ళడం? పండు పట్టుకెళ్ళి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన తిన్నాడా తినలేదా, ఆయనకి షుగర్ ఉందా షుగర్ లేదా అది కాదు. ఎందుకు ఇస్తారు పళ్ళు అంటే, మీరు పండారు, నేను పండాలి మీ వలన. మీరు చూడండి, చిన్నతనంలో పంటలు వేసుకున్నారంటారు, నేను పండిపోయానంటారు. పండడం కోసమే ప్రయత్నిస్తారు. పంట పండిందండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పంటలు వేసుకున్నామండి అంటారు. ఆఖరికి ఆ కైలాసపాళి అంటారు, అది ఆడుతూ ఆడుతూ కూడా నేను పండిపోయానంటాడు. ఏమిటా పండిపోవడం? ముందు చెట్టుకి పువ్వు పుడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటో తెలుసా అండి, ఇది శివనామమునకు అన్వయం అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను శివలోకెడితే లేనిపోయి ఇబ్బంది వదిలేశాను అక్కడితో, ఇంకా దాని జోలికే వెళ్ళను నేను అసలు. కాబట్టి పువ్వులో అన్ని పువ్వుల్లోనూ తీపే, కుంకుడు పువ్వులోనూ తీపి ఉంటుంది, మల్లె పువ్వులోనూ తీపి ఉంటుంది పువ్వుగా ఉండగా. పువ్వు పిందెయిందనుకోండి, స్వభావం మొదలవుతుంది. ఇప్పుడు ఈ పిందె బాగా అంటుకుని ఉంటుంది, పిందె కాయ అయిందనుకోండి అంటుకుంటుంది. కాయ పండవుతోందనుకోండి, లోపల ఉన్న గుజ్జు రసం కింద మారిపోతుంది, పైన ఉన్న తొక్క రంగు మారిపోతుంది. బాగా పండిపోయింది అనుకోండి, చెట్టు యొక్క ముచికని తనే విడిచిపెట్టి కింద పడిపోతుంది. దీన్ని పట్టుకుని ఉండడం ఋతుమంతం. పట్టుకుని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోతుంటే సాక్షిగా ఉండడం పండిపోవడం. ఆ పండిపోవడం ఒక్క ఈ జన్మకే సాక్ష్యం, ఇతర జన్మలకు పండడం ఉండదు. కాబట్టి మన వాళ్ళు ఆటల దగ్గర నుంచి అన్నీ పండిపోవడమే నేర్పారు. ఇప్పుడు ఆ పండడానికి వైరాగ్య సుఖం అవసరం అవుతుంది. కాబట్టి ఈ సుఖమునివ్వగలిగిన వాడు, మోక్షానందమునివ్వగలిగిన వాడు కూడా ఆయనే, వినా వేరొకరు లేరు. కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సుఖములను ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు శంభుదేవుడంటే, మీకు బాహ్యంలో బ్రహ్మాండంలో సుఖాల్ని, పిండాండంలో అనుభవించడానికి జ్ఞానేంద్రియాల్ని, బ్రహ్మాండ సుఖాల్ని పిండాండంతో అనుభవిస్తూ ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేసుకునేటటువంటి అవకాశాన్ని, దాని వలన వైరాగ్యాన్ని, వైరాగ్యం వలన సంగము లేని జీవితాన్ని, సంగము లేని జీవితం వలన మోక్షాన్ని పొందగలిగినటువంటి, భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి అద్భుతమైన స్థితిని కల్పించగలిగినటువంటి, కంటికి కనపడని అవ్యక్తమైన ఒక పరమాత్మ యొక్క స్వరూపమునకే శంభుదేవుడని పేరు. ఇప్పుడు నాకు శంభుదేవుడు అక్కర్లేదు, నేను శంభో అననని ఎవరంటారు? అందుకే మన వాళ్ళు చూడండి ఎప్పుడు ఏమంటారంటే, హరహర మహాదేవ శంభో శంకర అంటారు. హరహర పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈశ్వర ప్రస్థానమునందు అడ్డు వచ్చున్నది, దానికి పాపమని పేరు. ఏది అడ్డొస్తోందో దాన్ని తీసేసేవాడు హర. హర హర మహాదేవా, దేవతలకు దేవత అయిన వాడా మహేశ్వర, మహాదేవ శంభో. ఇప్పుడు నీకే సుఖం కావాలో మనసులో అనుకో, చిత్తశుద్ధితో కోరితే అది వైదికమైతే, నువ్వు దాన్ని పొందితే బాగుపడతావు అనుకుంటే ఈశ్వరుడు ఇస్తాడు. ఇవ్వకపోయినా ఆయన అనుగ్రహం ఏదో ఉంది, అది ఇస్తే పాడవుతావు అన్నమాట. నీకు రిజర్వేషన్ దొరకలేదు, దొరుకుంటే కాలిపోతున్న కోచ్లో నీకు బెత్త దొరికేదేమో. కాబట్టి ఏమో ఒక్కొక్కసారి ఇవ్వకపోవడంలో ఈశ్వరానుగ్రహం ఉంటుంది, ఇవ్వడంలోనూ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఇది పండడం. ఇస్తేనే ఈశ్వరుడు ఉన్నాడు, ఇవ్వకపోతే ఈశ్వరుడు లేడన్నాడే, వాడిది నా ఇంటి పాలేరు ఈశ్వరుడు అన్న భక్తి కాదు. ఆయన ఇవ్వకపోవడంలో కూడా ఏదో ఉందండో అనుకున్నాడు అనుకోండి, వాడు నిజమైన భక్తుడు. కుచేలుడికి కృష్ణుడు ఏమీ ఇవ్వలేదు, పైగా అటుకులు విప్పి తినేశాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అనుకున్నాడు, ఇన్నున్నవాడు నాకేమి ఇవ్వలేదేమిటి, నా దరిద్రం గురించి అడగలేదు అనుకున్నాడు. అనుకుని వెంటనే అనుకున్నాడు, అవునులే
ఇప్పుడు ఈ దరిద్రుడు సంపద కల్గెనేని మదాంధుడై నన్ను మరచునని, వీడికి గాని ఐశ్వర్యం ఇస్తే ఈ ఐశ్వర్యంలో పడిపోయి నన్ను మర్చిపోతాడు, నేను గుర్తుండడం కన్నా ఐశ్వర్యం ఏముంటుందని తాను నాకు గుర్తుండడానికి ఐశ్వర్యం ఇవ్వకుండా నన్ను రక్షించాడు కృష్ణ భగవానుడని గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. అది పండిన భక్తి. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఏది ఎలా రాని, ఇవాళ చాలా బాగుందన్నవాడు రేపు నీకేమొచ్చాన్ని, ఓ చాలా సంతోషం సన్మానమే అనుకుని వెళ్ళిపోగలిగిన స్థితిని ఈశ్వరా నాకు కల్పించు. అటు ఇటు కదిలిపోయే మనసుంటే ఉపయోగం ఏముందండి? దుఃఖము మీలోనే ఉంది, సుఖం మీలోనే ఉంది. కాబట్టి ఇంకా శంభుదేవుడు మనని అనుగ్రహించుగాక. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకీ. పినాకీ ఇది చాలా గొప్ప నామం, ఏది కాదు కనుక. పినాకీ అంటే పినాకపాణి అని ఆయనకి పేరు, చాలా గొప్ప పేరు అది. కానీ మన ప్రారంధ కర్మ ఏమిటంటే అసలు ఆ పేరే ఎవరు పెట్టుకోరు. మా గురువు గారు వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నారు. పినాకపాణి అంటే పినాకము చేతి యందు ఉన్నవాడు. పినాకము అంటే పరమశివుని యొక్క చేతిలో పట్టుకునేటటువంటి ధనస్సు. మనకి పరమేశ్వరుడు యొక్క మూర్తులలో ఎప్పుడూ చేతిలో ధనస్సు ఉండి మనకి పరిచయం బాగా ఉన్నటువంటి స్వామి రామచంద్ర ప్రభు. ఎప్పుడు ఆయన అసలు కోదండంతోనే ఉంటారు. ఆయన కోదండం లేకుండా ఉండేటటువంటి మూర్తి చాలా చాలా అరుదు. లేవని నేను అంటలేదు, ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ కోదండం పట్టుకునే ఉంటారు. అటువంటి రామచంద్రమూర్తి కోదండం పట్టుకోవడం మనకి తెలుసు, కానీ పరమశివుడు ధనస్సు పట్టుకుని ఉండడం మనం చూడలేదు. కానీ దానికి పినాకము అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అనేక కారణములు ఉన్నాయి, కానీ నేను కొన్ని కారణములను మీకు ప్రస్తావన చేస్తాను. ప్రధానమైనవే. పాతి జగదిది పినాకం. లోకమును జగత్తునంతటినీ కూడా రక్షిస్తుంది కాబట్టి దానికి పినాకము అని పేరు. రెండవ కారణం, త్రిపుర దాహ కాలే శరైర్ శరజ్వాలాజాలై నాకం పిహితవాన్ పినాక. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమేశ్వరుడు ఆ ధనస్సుని ఎత్తిలా పట్టుకున్నాడు. ఆ ధనస్సుని ఎత్తి పెట్టుకుని ఆయన వింటినారిని ఆకర్ణాంతము సారించాడు ఇలాగా. దానిలోంచి వచ్చినటువంటి వెలుతురు స్వర్గలోకాన్ని కూడా కప్పేసింది. ఇక ఎవ్వరికీ ఏమీ కనపడలేదు. ఏ ధనస్సు నుంచి వచ్చినటువంటి కాంతి స్వర్గలోకమును కూడా కప్పిందో అటువంటి కాంతి కలిగిన ధనస్సు కాబట్టి దానికి పినాకమని పేరు.